అందరికీ జై హింద్. పాకిస్తాన్ ఒక కొత్త దుస్సాహసం ఏంటి? దిగజారిపోయిన ఒక పరిస్థితి. పాకిస్తాన్ ఇప్పుడు పురుషుల టెర్రరిస్టులు కాకుండా మహిళా టెర్రరిస్ట్ ఒక సంస్థ ఏర్పాటు చేస్తుంది. దాని పేరు జమాత్ ఉల్ మోమినాత్. అంటే జైషే మొహమ్మద్కి చెందిన మౌలానా మసూద్ అజర్ వాళ్ళ చెల్లెలతో సాదియా అజర్ అన్నమాట తన పేరు, ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని సృష్టిస్తున్నాడు. తన ఉద్దేశం ఏంటంటే ప్యూర్ ఫీమేల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ స్థాపించి అందులో ఫీమేల్ టెర్రరిస్ట్ని ట్రైన్ చేసి సైకలాజికల్ వార్ఫేర్లో, అదే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మరియు సూసైడ్ బాంబింగ్ కోసం వాళ్ళని ట్రైన్ చేయాలి అని ఒక దుస్సాహసాన్ని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే మహిళల మీద, పిల్లల మీద సెక్యూరిటీ ఫోర్సెస్కి సాధారణంగా అనుమానం రాదు. సో దీన్ని వీళ్ళు క్యాపిటలైజ్ చేయాలి, దీన్ని ఉపయోగించుకోవాలి అనే ఒక దురుద్దేశంతోనే వీళ్ళు ఇట్లా మహిళలతో ఒక ఉగ్రవాద సంస్థని ఏర్పాటు చేస్తున్నారు. ఇది పాకిస్తాన్ ఇంకొక మెట్టు దిగజారిపోయింది అని నిరూపించడానికి ఇది చాలు. 1986 నుంచి మన దేశం మీద గత 39 సంవత్సరాలుగా టెర్రరిజం చేస్తూనే వచ్చింది. ఇంకా సిగ్గు రాలేదు. ఇప్పుడు మహిళల్ని కూడా వాడుకుంటాము ఆర్ మహిళల్ని కూడా యూజ్ చేస్తాము అన్న ఇంకొక మెట్టు దిగజారిపోయింది. ఇదండి పాకిస్తాన్ పరిస్థితి. పాకిస్తాన్ తీసుకుంటున్న ఈ నిర్ణయం మీద ఖచ్చితంగా మీరందరూ మీ అభిప్రాయాల్ని కూడా తెలియజేయాలి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.